హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మామిడిపల్లి లొకేషన్లో ఉన్నానండి. మామిడిపల్లి లొకేషన్లో ఒక ఎక్సలెంట్ ప్రీమియం ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కాసా గ్రాండ్ హ్యాన్ఫోర్డ్ విల్లాస్ అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ 200 ఫీట్ రోడ్ గుంట మనకి మెట్రో అనేది ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తుందండి. సో ఎల్బీ నగర్ వయా చంద్రయాన్ గుట్ట నుంచి ఈ రూట్లో మనకు ఆల్రెడీ మెట్రో కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్కి 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటాము. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 10.10 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ టోటల్గా 140 విల్లాస్ ఇక్కడ రావడం జరుగుతుందండి. అండ్ విల్లాస్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 183 స్క్వేర్ యార్డ్ నుంచి 209 స్క్వేర్ యార్డ్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ అప్రోచ్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 40 ఫీట్ తోటి అప్రోచ్ రోడ్ ఇస్తున్నారు. అండ్ ఇంటర్నల్ వచ్చేసి మనకి 30 ఫీట్స్ తోటి రోడ్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారండి. ఇక్కడ విల్లాస్ వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయి విత్ 4 BHK అండ్ హోమ్ థియేటర్ విల్లాస్ వస్తున్నాయండి. అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే మనము 2.90 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే 2,90,00,000 నుంచి ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కంపెనీ డీటెయిల్ చూసుకున్నట్లయితే కాసా గ్రాండ్ అనేది ఆల్మోస్ట్ మనకి 19 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. అండ్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి మనకి చెన్నైలో ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు 140 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి హైదరాబాదు, బెంగళూరు అండ్ పూణే అండ్ కోయంబత్తూరు, నెక్స్ట్ వచ్చేసి దుబాయ్లో కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయండి. సో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి హైదరాబాద్లో ఫస్ట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి బ్రిటిష్ థీమ్ విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా అనేది చూపిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మోడల్ విల్లా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. సో ఈ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్స్ తోటి డెవలప్ చేస్తున్నారు. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇక్కడ విల్లాస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఇది మైవాన్ టెక్నాలజీ అండి. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా స్టాండర్డ్గా ఉంటాయి అండ్ ఎక్కువ రోజులుగా క్వాలిటీగా ఉంటాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. కొంచెం దూరం నుంచి మోడల్ విల్లా ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ అక్కడ స్టిక్ చేసినటువంటి బ్రిక్స్ ఫసాడ్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా దగ్గరికి వెళ్ళేసి అసలు ఏ విధంగా మనకి విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఏ విధమైనటువంటి మెటీరియల్స్ వాడుతున్నారని క్లియర్. ఇప్పుడు వచ్చేసి మోడల్ విల్లా చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ మోడల్ విల్లా అండి. ఇక్కడ మనకి 4 BHK విత్ హోమ్ థియేటర్తో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డెడికేటెడ్ 2 కార్ పార్కింగ్స్ విత్ 20 amps EV ఎలక్ట్రిక్ పాయింట్ ఇస్తున్నారు. అండ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం విల్లా యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. సో మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ దగ్గర లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ మెయిన్ డోర్కి చూసుకున్నట్లయితే మనకి ఫేస్ రికగ్నైజేషన్ అండ్ ఫింగర్ రికగ్నైజేషన్ అండ్ నెంబరింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అండ్ వెర్నియర్ ఫినిషింగ్ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి రావడం జరిగిందండి. నేను ఇప్పుడు వచ్చేసి లివింగ్ ఏరియాకి రావడం జరిగిందండి. సో లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ మోడల్ విల్లాలో అరేంజ్ చేసినటువంటి సోఫా చూస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేయడం జరిగిందండి. సో అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఇటాలియన్ మార్బల్స్ అండి. సో ఇక్కడ మనము గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. సో దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ యార్డ్ చూపిస్తున్నామండి. సో బ్యాక్ యార్డ్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాము. చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగిందండి. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తామండి. సో ఇటువైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనము కిచెన్ ఏరియాకి ఎంట్రీ అవుతున్నాము. సో ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ నుంచి మనం కిచెన్ లోకి వస్తున్నాము. నేను ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజు ప్లాట్ఫామ్ రావడం జరుగుతుంది విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ మోడల్ విల్లాలో ఉన్నటువంటి ఇంటీరియర్ చూపిస్తున్నాము. ఇక్కడ మనకి విల్లాలు అనేది వితౌట్ ఫర్నిచర్ తో రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ అంతా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ విల్లా యొక్క ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 2,90,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ మనకి 3.5 feet ఉన్నటువంటి స్టెప్స్ చూస్తున్నారు. అండ్ దీనిపైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు.
సో ఇక్కడ వచ్చేసి మనము కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము అండ్ కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా చాలా నీట్గా ఉందండి. సో మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్రూమ్లో వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. అండ్ గెస్ట్ బెడ్రూమ్లో చూసినట్లయితే చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్గా ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ క్లియర్గా చూపిస్తున్నాము. పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కబోర్డ్స్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ అని క్లియర్గా చూపిస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అనేది క్లియర్గా కవర్ చేస్తామండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ రూమ్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనం లైబ్రరీ కింద సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా క్లియర్గా చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మోడల్ విల్లా కనుక ఇక్కడ కబోర్డ్స్ అనేది చేయించడం జరిగిందండి. అండ్ లివింగ్ రూమ్కి ఆనుకొని ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనం పూజ సెటప్ చేసుకోవచ్చు. సో పూజా సెటప్ సంబంధించిన ఏరియా అంతా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి కంప్లీట్గా విండోస్ ఇవ్వడం జరిగిందండి. సో విండోస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాము. సో బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ ప్రతి ఒక్కటి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో గ్లాస్ పార్టీషన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి వాష్రూమ్ ఆపోజిట్ లో వచ్చేసి ఇక్కడ వార్డ్రోబ్ ఇక్కడ చేయించడం జరిగిందండి. సో ఇక్కడ మనకి క్లాత్స్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బయట ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంటే లైక్ సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నాము. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నామండి. సిట్అవుట్ ఏరియానే మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. సో ఒకసారి ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిందంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకి మంచి వెంటిలేషన్ వస్తుంది. అండ్ మంచి ఎయిర్ కూడా రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్కి రావడం జరిగిందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజుగా బెడ్రూమ్ రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ వేసినటువంటి బెడ్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ మనకి కంప్లీట్గా గ్లాస్ విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అల్యూమినియం టఫ్ అండ్ గ్లాసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అడిషనల్గా ఇక్కడ మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి అండ్ అన్ని ఎక్స్క్లూజివ్గా బ్రాండెడ్ మెటీరియల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ చేయించుకోవాల్సి ఉంటుందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ గ్లాస్ పార్టీషన్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి వెటిఫై టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తామండి. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ థియేటర్ చూపిస్తాము. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. సో నేను ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి ఇటువైపు మనకి హోమ్ థియేటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫోర్త్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో ఫోర్త్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ సేమ్ యాజ్ లైక్ కింద ఏదైతే వచ్చిందో అలాగే మనకి ఇక్కడ విండోస్ రావడం జరిగిందండి. సో విండోస్ వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి అల్యూమినియం టప్ అండ్ గ్లాస్ సేమ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆల్రెడీ కటన్స్ వేస్తారు కాబట్టి కొంచెం ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో ఫోర్త్ బెడ్రూమ్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనం కబోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఫోర్త్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ గ్లాస్ పార్టీషన్ ఇవ్వడం జరిగింది. బ్రాండెడ్ మెటీరియల్స్ ఇక్కడ వాడడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము హోమ్ థియేటర్ చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి హోమ్ థియేటర్ చూపిస్తున్నానండి. సో హోమ్ థియేటర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ కూర్చునే విధంగా ఇక్కడ మనకి సఫిషియెంట్గా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ విత్ ప్రొజెక్టర్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు వచ్చేసి ఇక్కడ 3 స్టెప్స్గా ఉన్నటువంటి హోమ్ థియేటర్ చూస్తున్నారు. అండ్ వెనక సైడ్ చూసినట్లయితే మనకి వాల్కి పెద్ద సైజ్ టీవీ ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు టీవీ పెట్టుకోవాలంటే టీవీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము హోమ్ థియేటర్ కి ఆనుకొని ఉన్నటువంటి పార్టీ లాంజ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనము బార్బిక్యూ కౌంటర్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఒకసారి మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఒక మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంది. అండ్ పొల్యూషన్ ఫ్రీ లొకేషన్. అండ్ ఎగ్జాక్ట్ గా మనం 200 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో చాలా మంచి లొకేషన్ లో ఉందండి.
అండ్ ఇక్కడ నుంచి మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నామండి. సో ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ విల్లాస్ అనేది రావడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తానండి. లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ ఇచ్చారు కదా, సో ప్రొవిజన్ అనేది చూపించడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా చూపిస్తున్నాను. సో వాషింగ్ మిషన్ ఏరియా అనేది మీరు క్లియర్గా గమనిస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పై నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి విల్లా వర్క్ అనేది క్లియర్గా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో మనం ఎయిర్పోర్ట్ చేరుకుంటాము. అండ్ ఈ రోడ్ ఏదైతే ఉందో 200 ఫీట్ రోడ్ నుంచి మనకి మెట్రో యాక్సెస్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, హాస్పిటల్స్, సో అన్నింటికి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినట్లయితే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.